మేం చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం. ఇది కాంగ్రెస్ పార్టీ ధోరణి. ఎఫ్సిఆర్ఏ విదేశీ విరాళాల నియంత్రణకి సంబంధించి ఇప్పుడు దాని మీద పడి ఏడ్చేటటువంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉన్నారు. వాస్తవంగా నిజం, 40,000 కోట్ల రూపాయలకు పైగా ఏడాదికి డబ్బులు భారతదేశంలోకి వస్తూ ఉంటే ఎందుకు వద్దనాలి? కానీ ఇది భారతదేశంకి సంబంధించి జవాబుదారీతనం మాత్రమే కోరుతోంది ప్రభుత్వం. నువ్వు తీసుకున్నటువంటి ఎవ్వరూ డబ్బులు తీసుకోవద్దు అంట్లా. డబ్బులు తీసుకో, 40,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు తీసుకో. తీసుకుని దేనికి ఖర్చు పెడుతున్నావో లెక్క చెప్పు. నువ్వు విద్యకు ఖర్చు పెడుతున్నావా, ఎంతమంది పిల్లలు ఉన్నారో లెక్క చెప్పు. అనాథాశ్రమానికి ఖర్చు పెడుతున్నావా, ఎంతమంది ఉన్నారో చెప్పు. అంతేగాని ఈ దేశానికి వ్యతిరేకంగా పేపర్లు ప్రింట్ చేయడానికి, ఈ దేశానికి వ్యతిరేకంగా నేరేటివ్ క్రియేట్ చేసేటటువంటి వాళ్ళకి ఇస్తుంటే అది కూడా చెప్పు లెక్క. ఎవరికి జీతం ఇస్తున్నావు అన్నది అప్పుడు ప్రభుత్వం తెలుసుకుంటుంది, ప్రజలు తెలుసుకుంటారు ఎవరికి జీతం ఇస్తున్నావు అని. విదేశీ విరాళాలు ఎందుకు ఇవ్వాలి? ఓ అనాథాశ్రమానికి ఇవ్వాలా, ఒక పేదలకు సంబంధించినటువంటి ఉన్నతికి ఇవ్వాలి అంటే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికో, లేకపోతే ఉద్యోగాలకి పోషించడానికంటే ఏ ఆవులను గేదెలను పెంచుకోవడానికో ఇట్లా ఇచ్చారా? గుడ్. అనాథాశ్రమానికి ఇచ్చారా? గుడ్. వృద్ధాశ్రమానికి ఇచ్చారా? గుడ్. అలాగే నువ్వు స్కూల్కి ఇస్తావా? గుడ్. కాలేజీకి ఇస్తావా? గుడ్. ఇవన్నిటి ఎవ్వరూ కాదంట్లా. ఇప్పుడు ఇస్తున్నదేంటి? భారతదేశంలో పరిశ్రమలు పెట్టద్దంటూ ఉద్యమించే వాడికి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు నువ్వు? నీ దేశంలో పరిశ్రమలు లేవా? మరి అక్కడ పరిశ్రమల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ పరిశ్రమల్ని వద్దని ఉద్యమాలు చేసేవాడికి డబ్బులు ఇస్తున్నావు అంటే కుట్ర లేదా అందులో? అలాగే నీ దేశం చుట్టూతా సరిహద్దులు జాగ్రత్తగా ఉండాలి, భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులు మాత్రం బాగుండటానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు ఎప్పుడు గొడవ పడతానే ఉండాలి, అట్లాగే బెంగాల్ ఎప్పుడు గొడవ పడతానే ఉండాలి అనేటటువంటి ఉద్యమాలు చేసేవాడికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు అంటే ఏంటి అర్థం? అది నీ దగ్గర ఉన్నటువంటి ఇంటెన్షన్, ఈ దేశం బాగుపడాలని లేదు అన్నటువంటి. అలాంటి దరిద్రులు ఎవడో వాగితే, అమెరికాలో కూర్చుని వాగితే, యూరోపియన్ యూనియన్లో కూర్చుని వాగితే, వాడికి భారతదేశంలో కూర్చుంటూ భారతదేశపు తిండి తింటూ భారతదేశం బాగుండాలని కోరుకుంటూ పైకి మాత్రం ఇలాంటి దరిద్రుల్ని ప్రోత్సహిస్తే ఏం చెప్పదలుచుకున్నాం మనం? వాటి మీదే పడి బతుకుతా మేధావులుగా అపరమేధావులుగా చలామణి అవుతుండేటటువంటి వాళ్ళకి ఇది ప్రమాదము. అలాంటి దరిద్రుల జాతకాలు బయటకు వస్తాయి కాబట్టినే ఇప్పుడు ఈ గోలంతా.